హే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టపట్టాని అఫీషియల్. ఓకే రైట్, ఈరోజు స్పెషల్ ఏంటిదంటే ఈరోజు స్పెషల్ నేను చేయడం తినడమే కాకుండా చేయడం కూడా కొంచెం నేర్చుకోవాలని ఆతృతంతో నేర్చుకున్నాను అన్నమాట. అయితే ఈరోజు స్పెషల్గా నేనే స్వయంగా వండి నా ఫ్యామిలీకి తినిపించాలనేది నా కోరిక. ఓకే, ఈరోజు మనం తయారు చేసేది బిర్యానీ. ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు నేను చేయడం జరుగుతుంది. మీకోసం ఈ వీడియో ప్లీజ్ డోంట్ మిస్, తప్పగా చూడండి. ఓకే, గో టు ద నెక్స్ట్. ఓకే కమాన్. ఓకే, ఇది మా కిచెన్ అన్నమాట. ఏదో ఇలా ఉంది, మాది ఓన్ కాదు, పెట్టుకుంటున్నా, నో ప్రాబ్లం. ఓకే, కానీ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటిదంటే మనం చికెన్ తెచ్చుకున్నాం అన్నమాట. మనకి ఫస్ట్ చికెన్ బిర్యానీ చేయాలంటే కావాల్సిన పదార్థం ఫస్ట్ వచ్చేసి ఏంటిదంటే చికెన్ తీసుకొచ్చిన దీన్ని మంచిగా కడిగిన అన్నమాట. ఓకే ఓకే, దీన్ని మంచిగా కడిగేసి ఈ విధంగా పీసులు తీసుకోవాలి. ఈ విధంగా నార్మల్గా ఒక 1 kg, ఈరోజు మనం తయారు చేసేది 1 kg బిర్యానీ అన్నమాట. 1 kg చికెన్తో బిర్యానీ తయారు చేస్తున్నాం. ఓకే, వచ్చేసి ఇందులో దీన్ని మంచిగా వాటర్తో కడిగేసిన తర్వాత మన కొందరికేమో స్కిన్తో ఇష్టం, కొందరికి స్కిన్ లేకుండా ఇష్టం. ఓకే, స్కిన్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మంచిగా స్పైసీగా ఉంటుంది. స్పైసీ అన్నీ మనం చేసే ఒక పదార్థాలు కానీ అందులో కలిపి అన్నీ పట్టుకుంటాయి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ స్కిన్ అవసరం లేదనుకుంటే, అవసరం లేని వాళ్ళు స్కిన్ అవసరం లేదు, మనకి ఎందుకు అవసరం అంటే దీనికి ఇచ్చే పదార్థాలు పట్టుకొని జ్యూసీగా ఉండడానికి, మంచిగా మెత్తబడడానికి, ముక్కలు మెత్తబడడానికి ఇలా ఈ విధంగా పీసులు చేసుకొని దీన్ని కట్స్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా కట్స్ చేసుకుంటే మనం చేసేది ప్రతి ఒక్కటి మనం కట్స్ చేసుకున్నట్లయితే మనం ఉప్పు కానీ కారం కానీ మంచిగా మసాలాలు మంచిగా పట్టవచ్చు. దానికి పట్టి జ్యూసీ అంటే మెత్త ఎమ్మటే మంచిగా ఉడికి దీని ద్వారా మంచిగా ఉడుకుతుంది అనమాట. ఉడికి ఇంకా మంచిగా ఉడికి చికెన్ మంచిగా మనకు జ్యూసీ అవుతుంది. ఇట్లా కట్స్ నార్మల్గా వేసుకుంటే బెటర్. ఓకే, ఇలా ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇట్లా నార్మల్ కట్స్ పెట్టి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత వీటిని మనం మళ్ళీ ఒక బేషన్ తీసుకొని అందులో అన్ని కావాల్సిన వీటికి పట్టాల్సిన పదార్థాలన్నీ, కారం అవి ఏ పదార్థాలు పెడతారో అవన్నీ పదార్థాలు వీటికి అవన్నీ ఆ మసాలాలు అన్నీ దట్టంగా వీటికి పెట్టి తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఓకే, అది అయిపోయింది. కట్స్ చేసుకున్నాం, మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కట్స్ చేసుకునే ప్లేట్ నుండి ఇందులో తీసుకోవాలన్నమాట. ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకోం కదా. మసాలా మంచిగా చక్కగా కలవాలంటే ఇలాంటి ఒక 1 kg ఇలాంటి సైజ్ ఒక గిన్నె తీసుకొని అందులో మొత్తం కలపడానికి ఒక మంచి స్పేస్ ఉంటుంది, అన్ని మంచి చక్కగా కలుస్తాయి కాబట్టి ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఈ చికెన్లో అన్ని స్పైసెస్ యాడ్ చేయాలన్నమాట. స్పైసెస్ మీన్స్ అల్లం కావచ్చు, ఇంకా అన్ని మన ఇంట్లో తయారు చేసుకుని అయితే చక్కగా ఉంటుంది అనమాట. మన ఇంట్లో వాడే వస్తువులు, మన ఇంట్లో మనకు అనుకూలంగా ఉన్న వస్తువులతోనే మనం ఈరోజు ఏ విధంగా బిర్యానీ చేసుకోవచ్చో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇందులో జింజర్ అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ అనుకోండి. బట్ కొంచెం దీనికి పట్టెంత వేసుకోవాలి కాబట్టి ఇట్లా ఇందులో వేసి ఈ చికెన్ మొత్తం మంచిగా పట్టేలాగా, లోపల దాకా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేయాలన్నమాట. ఈ విధంగా లోపలి వరకు మంచిగా కట్స్ వరకు వెళ్ళేటట్టు, మళ్ళీ మనకి నీసు వాసన కొట్టకుండా అన్నమాట. ఓకే, ఈ విధంగా మొత్తం మంచిగా పట్టేటట్టు కలపాలి. అల్లంని మొత్తం మంచిగా మంచి అన్ని పీసులకు మంచిగా ఇలా పట్టేంత వరకు కలపాలన్నమాట. మంచిగా చుట్టూ కలిపి ఇందులో కలిపేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూనే, ఎందుకంటే మళ్ళీ పసుపు ఎక్కువ అయితే బాగుండదు కాబట్టి పసుపు మొత్తం సేమ్ అదే విధంగా దీన్ని మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట. చికెన్ పైన మొత్తం కలిసేలాగా మళ్ళీ
మంచిగా కలిసేలాగా అప్లై చేసుకోవాలి. మళ్ళీ చికెన్ ఎక్కడెక్కడ కట్ చేసుకున్నామో ఎక్కడెక్కడ చూడండి, ఎక్కడెక్కడ కట్ చేసుకున్నామో అందులో మొత్తం వెళ్ళేలాగా ఇలా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. చికెన్ అప్లై చేసుకున్న తర్వాత ఓకే, అల్లం వేసాము, పసుపు వేసాము. నెక్స్ట్ వచ్చేసి కారం కారం కొంతమంది తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు. ఎవరికి సరిపడా కారం వాళ్ళు వేసుకోవాలన్నమాట. కారం వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. చికెన్ కింద సరిపడా అది మొత్తం కలిసేలాగా చికెన్ ఎందుకో దానికి సరిపడా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ దాన్ని సేమ్ మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకున్నట్లయితే మళ్ళీ అప్లై చేసుకోవాలి. చక్కగా కొంచెం టేస్టీకి మంచి మసాలా ఘాటు ఉండాలంటే కొంచెం ఇంకా ఇంకో స్పూన్ వేసుకుంటే బెటర్. ఇంకో స్పూన్ కావాలనుకున్న వాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఓకే, అక్కడికి సరిపోయింది అనుకుంటే ఓకే, అది మీ ఇష్టం. ఇందులో కొంచెం తక్కువైంది కాబట్టి ఇంకో స్పూన్ నేను యాడ్ చేసుకుంటున్నాను కారం చక్కగా కలవడానికి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అప్లై చేసుకోవాలి. దీన్ని మంచిగా కారం కలిసేలాగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వచ్చేసి దీనికి సరిపడా ఎంత చికెన్ ఉందో దానికి సరిపడా ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ఓకే, దానికి సరిపడా ధనియాల పొడి వేసిన తర్వాత దాన్ని కూడా సేమ్ అదే విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. చికెన్ లోపల దాకా మంచిగా కలిసేటట్టు అన్నీ మంచిగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మంచిగా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అవుతుంది. వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా వచ్చేసి దానికి సరిపడా మనకు తెలుస్తుంది కదా స్పూన్స్ అది మనం మళ్ళీ స్పూన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సరిపడా వేసుకుంటే బెటర్. చికెన్ మసాలా సరిపడా వేసుకున్నాము. మళ్ళీ సేమ్ అదే విధంగా కలపాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా అన్ని కలుపుకున్నాం కదా, ఏదైనా వేరే కొంచెం ఫ్లేవర్ మంచి టేస్టీ కావాలంటే ఇంకో ఫ్లేవర్ ఏదైనా కలుపుకోవచ్చు. అందులో వచ్చేసి అది లవంగాలు కానీ ఈ చెక్కలు కానీ మసాలా కొంచెం ఘాటుగా ఉండడానికి ఏదైనా ఈ చెక్కలు, దాల్చిన చెక్కలు అవి ఇవి వేసుకోవచ్చు అనమాట. మనకు టేస్టీ రావడానికి మనం ఇంకా మంచిగా స్పైసీ కావాలనుకుంటే ఇవి కూడా వేసుకోవచ్చు. ఇది హెల్తీ, మనకు ఆరోగ్యం కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కలుపుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ ఒకటి ఉప్పు మర్చిపోయాం. ఉప్పు మనం కలుపుకోవాలి. ఉప్పు లేకపోతే ననేసి చూడని ఎందుకన్నారు ఉప్పు కలపాలి. ఉప్పు లేకపోతే మనకు టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి మనము ఫస్ట్ వచ్చేసి జింజర్ పేస్ట్ వేసాము, అల్లం పేస్ట్ వేసాము, పసుపు వేసాము, మళ్ళీ కారం వేసాము. నెక్స్ట్ వచ్చి చికెన్ మసాలా, మళ్ళీ ధనియాల పొడి వేసాము, మళ్ళీ కొన్ని స్పైసీ కావడానికి దాల్చిన చెక్కలు అవి ఇవి వేసుకున్నాము. అన్నీ మిక్స్ చేసాము. ఇంకోటి వచ్చేసి ఉప్పు వచ్చేసి ఒక 2 దీనికి సరిపడా స్పూన్స్ అంటే దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అండ్ దీనికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అదే విధంగా మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక సెకండ్ ఆగిన తర్వాత మొత్తం మిక్స్ అయిన తర్వాత 1 సెకండ్ తర్వాత కొద్దిసేపు ఇలా వెయిట్ చేసి తర్వాత వచ్చేసి లాస్ట్ ఏది వచ్చేసి ఇవన్నీ మంచి చక్కగా ఈ విధంగా అయిపోయింది అనమాట. ఈ విధంగా దానికి మంచిగా పట్టినాయి. ఇలా పడితే ఆ కట్స్ లోపలికి వెళ్తే ఏమవుతుందంటే దీన్ని కొద్దిసేపు అయిన తర్వాత ఇది కొంచెం జ్యూసీగా మళ్ళీ ఏ విధంగా అంటే దీన్ని మొత్తం ఈ విధంగా పడితే మనకు స్పైసీ అనేది మనం తినేటప్పుడు అబ్బా ఆహా అనిపిస్తుంది అనమాట. స్పైసీ ఉంటే చాలా బాగుంటుంది.
కొందరికి స్పైసీ ఇష్టం, కొందరికి స్పైసీ ఇష్టం ఉండదు, కానీ నాకైతే స్పైసీ ఇష్టం. మీకు ఎలా ఇష్టమో ఆ విధంగా మీరు తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి పెరుగు వేయాలి. పెరుగు కట్ చేసుకొని ఒక 1 ప్యాకెట్ పెరుగు ఈ విధంగా వేసుకోవాలన్నమాట. 1 ప్యాకెట్ పెరుగు ఈ విధంగా వేసుకొని పెరిగేసుకొని నెక్స్ట్ పెరుగు ఎనగాలి. మళ్ళీ నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ, అంటే జ్యూస్ ఎక్కువ వస్తే ఓకే, ఒక హాఫ్ నిమ్మకాయ అన్నమాట. ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకొని జ్యూస్ అదే పెరుగు పైన ఈ విధంగా చుట్టూ రౌండ్ వచ్చి ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మంచి అప్లై అయ్యేటట్టు మొత్తం ఫైనల్ కోటింగ్ అన్నమాట. చికెన్కి ఫైనల్ కోటింగ్, ఈ చికెన్కి బిర్యానీలో ఇది లాస్ట్ ఫైనల్ కోటింగ్. ఓకే, దీన్ని ఈ విధంగా మంచిగా అప్లై చేసిన తర్వాత ఓకే ఒకసారి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఎంత చక్కగా కలిసే ముక్కలు చూడండి, ఎంతో జ్యూసీగా మంచిగా ఉన్నాయి కదా. ఓకే, నాకు కూడా ఎప్పుడు తినాలనిపిస్తుంది. జ్యూసీగా అయిపోయింది కదా, చాలా బాగుంది కదా. ఓకే, దీన్ని ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ పక్కకు పెట్టాలన్నమాట. హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పక్కకు పెడితే ఈ మెత్తగా పడితే ఈ ముక్కలు మెత్తగా పడి జ్యూసీగా మళ్ళీ మనం తినడానికి ఎమ్మటే ఉడకడానికి ఇంకా చాలా మంచి టేస్ట్ రావడానికి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్కకు ఉంచితే బెటర్. దీన్ని మనం ఇలా పక్కకు మూత పెట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుందాం. ఓకే అక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ ఇలా వేసుకొని దీనిలో తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం అంటే, మనం ఇప్పుడు ఆనియన్స్ వచ్చేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఆనియన్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఆయిల్ వేడి అయిపోయింది కాబట్టి మనం ఆనియన్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆనియన్ మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ మనం సిక్కుగా పెట్టుకోవాలి. మరి కింద అంతా కింద కావాలన్నమాట. ఓకే, వచ్చేసి లాస్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి. ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం అయింది కాబట్టి ఓకే, దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఓకే, ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయింది కాబట్టి మనం దీన్ని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాం. ఓకే, పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయింది. అక్కడ చికెన్ మొత్తం ఫ్లేవర్స్తో మనం మసాలాలన్నీ పెట్టి చికెన్, అదేవిధంగా చికెన్ కూడా అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ వచ్చేసి రైస్ ఈ విధంగా వాటర్, ఇందులో ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం అన్నమాట. హాఫ్ కేజీ రైస్లో దానికి తగినంత వాటర్ మనము ఇలా పెట్టి మనం వాటర్ని హీట్ చేయాలన్నమాట. ఫుల్లో పెట్టుకొని హీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు వాటర్ వేడైనాయి కదా. ఈ విధంగా వేడైనాయి వాటర్ వేడైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో బిర్యానీ ఆకులు తెలుసు కదా. ఈ బిర్యానీ ఆకులు వచ్చేసి ఎన్నిన్నాయని బిర్యానీ ఆకులు వచ్చేసి అవన్నీ ఈ విధంగా ఇలా కట్ చేసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఇందులో వచ్చేది మసాలాలు, ఈ చక్కలు కానీ అన్నీ అవన్నీ వేసుకోవాలి. ఈ వాటర్లో అన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ వాటర్లో వేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్లో ఏవేవి వచ్చినాయో అన్నీ, ఈ ఆకులు, ఇవి అన్ని పొడి, ఇవన్నీ
వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ వేస్తాం కదా, ఇలాగో రైస్ వేస్తాం కాబట్టి ఆ రైస్ దగ్గర పట్టుకోకుండా పొడి పొడిగా ఒక్కొక్కలాగా విడివిడిగా ఉండడానికి కొంచెం మనం ఆయిల్ అనేది ఈ హీట్ వాటర్లో 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ కొంచెం తగినంత వేసుకుంటే రైస్ అనేది దగ్గర పట్టుకోకుండా కొంచెం మంచిగా విడివిడిగా ఉండడానికి అవకాశం లేదు. అన్నం మంచిగా ఉడకడానికి ఈ ఆయిల్ అనేది మనం దగ్గరికి వేసుకుంటాం అన్నమాట. ఓకే, అది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ వేసినాం కాబట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ అదేవిధంగా మళ్ళీ దానిపైన కప్పు పెట్టుకోవాలి. ఓకే, ఒక 2 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు ఈ విధంగా వాటర్ మొత్తం అందులో వేసిన స్పైసెస్ అన్నీ ఈ విధంగా కలుస్తుంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మనం నానబెట్టిన రైస్ ఉంది కదా, 1/2 kg రైస్ మనం నానబెట్టినాం కదా, ఈ రైస్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత ఓకే, రైస్ మొత్తం వేసేసాం కదా. వేసేసిన తర్వాత కొంచెం నార్మల్గా కొంచెం ఒక స్పూన్ సాల్ట్ ఇట్లా లైట్గా వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఇప్పుడు అయిపోయింది, రైస్ వేసేసినాం కదా. ఈ యొక్క రైస్ ఒక 70% ఉడికేంత వరకు ఇలా ఉడికేయాలి. దానిపైన పైకప్పు వేసేసినాం. ఓకే, నెక్స్ట్ ఓకే, ఈ విధంగా ఇప్పుడు మనం రైస్ ఉడికింది. ఓకే, 70% ఉడికిందనమాట. 70% ఉడికించుకోవాలి మనము. ఓకే, ఈ విధంగా ఉడికింది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఇందులో ఉన్న కొంచెం వాటర్ మనం తీసేద్దాం. ఓకేనా? ఓకే, లాస్ట్కి ఒక 70% రైస్ ఉడికింది కాబట్టి ఓకే, ఈ విధంగా ఉడికింది. ఇందులో వాటర్ అనేది తీసేసాను, మొత్తం తీసేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఈ రైస్ తీసుకెళ్ళి మనం చికెన్ మనం అప్పుడు కలుపుకున్నాం కదా, ఆ చికెన్లో ఈ రైస్ అనేది ఇందులో వేయాలన్నమాట. ఓకే, ఈ చికెన్ ఉంది కదా, ఈ చికెన్లో ఈ రైస్ అనేది ఓకే, ఈ విధంగా కింద ఆయిల్ మొత్తం మళ్ళీ చుట్టూ తిరిగేలాగా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము డీప్ ఫ్రై తీసుకున్న ఆనియన్ ఉంది కదా, ఆ ఆనియన్ కూడా మనం తీసుకురావాలి. మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంది కదా, ఈ ఆనియన్ కూడా ఇలా దగ్గర పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాం కదా, ఈ రైస్ ఉడికిన రైస్ ఉంది కదా, ఈ రైస్ని దీంట్లో ఈ చికెన్ ఉంది కదా, చికెన్ పైన ఇట్లా కొంచెం పైన పోసుకురావాలన్నమాట. పోసిన తర్వాత ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ను మరి ఇంకా కొంచెం కొత్తిమీర, ఈ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఈ విధంగా పైన కొంచెం ఆనియన్స్, మళ్ళీ కొంచెం కొత్తిమీర అన్నమాట. ఈ విధంగా కొంచెం వేసుకోవాలన్నమాట. మళ్ళీ దీనిపై నుండి మళ్ళీ రైస్ అనేది దీనిపై నుండి రైస్ ఈ విధంగా వేసుకొని మళ్ళీ సేమ్ మళ్ళీ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మళ్ళీ పైన ఈ విధంగా మళ్ళీ సేమ్ అలానే మళ్ళీ కొంచెం కొత్తిమీర తీసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా ఇలా పైన మళ్ళీ వేయాలి. నెక్స్ట్ మళ్ళీ రైస్ ఉంది కదా, ఆ రైస్ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా మళ్ళీ సేమ్ అదే విధంగా రైస్ మళ్ళీ పైన మొత్తం ఇప్పుడు స్టెప్స్ అయిపోయినా ఇది లాస్ట్ స్టెప్. ఈ విధంగా మొత్తం రైస్ వేసుకోవాలన్నమాట. ఇంత రైస్ ఉంటే అన్ని రైస్ ఇందులో వేసుకోవాలి.
అయిపోయింది. రైస్ ఓకే, ఈ మొత్తం రైస్ ఇందులో వేసుకున్నాము. మళ్ళీ మిగిలిన ఎన్ని ఆనియన్స్, డీప్ ఫ్రై ఆనియన్స్ ఉన్నాయో అన్ని ఆనియన్స్ మళ్ళీ పైన స్పెసిఫిక్గా మళ్ళీ లాస్ట్కి ఎన్ని ఆనియన్స్ ఉన్నాయో అన్ని డీప్ ఫ్రై ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీర కూడా ఎంత ఉంటే అన్ని కొత్తిమీరలు మొత్తం ఈ విధంగా పైన వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఇప్పుడు కింద చికెన్ ఉంది, 70% రైస్ ఉడికింది కాబట్టి ఇంకా 30% ఉడకాలి, కింద చికెన్ ఉడకాలి. కాబట్టి దీన్ని మళ్ళీ ఈ రైస్ని తీసుకెళ్ళి సేమ్ మళ్ళీ గ్యాస్ మీద పెట్టాలి. కమాన్, గ్యాస్ మీద పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించి దీన్ని సిమ్లో పెట్టాలి. దీన్ని మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ ఉడికేయాలి. ఇది మొత్తం అయిన తర్వాత మళ్ళీ అయినాం. ఓకే, ఈ విధంగా ఆవిరి చుట్టూ లోపల నుండి మళ్ళీ వేడి తక్కువ వేడి కదా, ఎందుకంటే సిమ్లో పెట్టినా కానీ వేడి బయటికి వెళ్ళకుండా ఆ విధంగా చక్కగా మళ్ళీ పీస్ ఇలా పెట్టడం ద్వారా పైన ముద్ద పెట్టడం ద్వారా పీస్ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది అనమాట. ఓకే, అయిపోయింది. 20-30 మినిట్స్ ఉడికించాము. లోపల చికెన్ కూడా మంచిగా గ్రేవీగా మంచిగా తయారై ఉంటుంది. స్పైసీగా బాగుంటుంది బిర్యానీ. ఓకే, నేర్చుకో కాలుతుంది. ఓకే, 70% అప్పుడు ఉడికిన అన్నం కూడా ఇప్పుడు మొత్తం 30% 100% మంచిగా ఉడికింది అనమాట. ఓకే, దీన్ని ఓకే ఇలా పెట్టేసి ఉడికింది అనమాట. చూడు ఎలా ఉంది. ఇక మొత్తం అన్ని కలుపుకోవాలి, మనం కలుపుకుందాం. ఓకే, కలుపుకుందాం. ఓకే ఓకే అయిపోయింది కదా మన బిర్యానీ. ఇప్పుడు చాలా వేడిగా ఉంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా తింటే ఎలా ఉంటుంది. ఓకే, మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఈ విధంగా మన రైస్ తీసేయాలి. ఇప్పుడు వచ్చేసి పైన రైస్ మొత్తం తీసేసాము. మనం కింద కలిపిన చికెన్ ఈ విధంగా ఉడికింది అనమాట. సూపర్ కదా, హైలైట్ ఉడికింది. ఇందులో తీసుకున్నాం కదా, వీటిని అన్నింటినీ ఇలా ఈ విధంగా కలిపాలి అనమాట. మిక్స్ చేసుకోవాలి, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. అందులో ఉన్న స్పైసీస్ అనేది ఈ అన్నానికి యాడ్ అవుతాయి కదా. ఇలా ఈ విధంగా కలుసుకోవాలి. ఎందుకంటే ముక్కలు కూడా ఎక్కువ విడి కావు, ఎక్కువ తెగిపోవు అన్నమాట. ఈ విధంగా స్పైసీస్ అనేది మొత్తం చక్కగా కలుస్తుంది. ఓకే, సూపర్ కదా. ఈరోజు మన బిర్యానీ అనేది అయిపోయింది. బిర్యానీ ఈస్ కంప్లీటెడ్. ఓకే, ఈరోజు మన బిర్యానీ అయిపోయింది. ఓకే, ప్లీజ్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ చిట్టపట యూట్యూబ్ అఫీషియల్ ఛానల్. ఓకే, కింద బెల్ కనబడుతుంది కదా, బెల్ కూడా నొక్కి నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా మీకోసం చేస్తూనే ఉంటాను. మీకు చిట్టపట కర్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.